అందరికీ నమస్కారం. ఇప్పుడు మనకి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవడానికి వస్తున్నారు. నాగలక్ష్మి వస్తున్నారు. ఏంటంటే నాగలక్ష్మి ఎక్స్‌పీరియన్స్ బాగా మనసు పెట్టి వినాలి. తను మానసికంగా తనని మార్చుకునేది ఇందాకనే. మానసిక పరివర్తన ఎప్పుడు పూర్తిగా జరిగిందో, ప్రెగ్నెన్సీ రావడం ఈజీ, ప్రెగ్నెన్సీ జరగడం ఈజీ. అంత బాగుంటది. అందుకే అనేది మా బంగారు గజలంటే ఇది. ఇదే ఎగ్జాంపుల్. ఆమె చెప్పే ప్రతి విషయం కూడా మనసంతా చెవి అయి పెట్టుకొని వినాలి మనం. మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవాలి. అట్లా అయినప్పుడు నాకు ప్రతి వాళ్ళు కూడా నాగలక్ష్మిలాగా అవ్వాలి. అందుకని ఈరోజు ఆమె వచ్చి తన ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు అది వినడం, ఇప్పుడు ఆమెకి ఆ ఎక్స్పీరియన్స్ వల్ల తనకి ఉపయోగం అయిపోయింది. కానీ మనకి అవసరం ఆ బాటలు నడిచిపోవడానికి. అందుకనే ఇది బాగా వింటాము. నీలో వచ్చిన మార్పు ఇక్కడ ఉండే వాళ్ళందరిలో కూడా రావాలి. ఎందుకంటే చాలా రేర్. ఇప్పుడు ఇదేంటంటే ఒక్కసారి ఆమె చేసిన ఫలితం, ఒక్కసారి ఆమె చేసిన ఒక పెద్ద యజ్ఞం లాంటిది. అదన్నీ మామూలుగా అందరికీ చెప్పడానికి రాదు. బాగా గమనించకండి. కొంతమంది అది చెప్పడానికి కూడా వాళ్ళకి ఉంటుంది, చెప్పే మనసు ఉంటుంది. ఆ స్టెప్స్ మనకి ఇప్పుడు వేసి పెట్టబోతుంది. అది మనం విని బాగా లోపల దిగిపోవాలి. మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవాలి. అప్పుడే మనకు ఆ క్లారిటీ వస్తుంది. మనం కూడా ఇట్లనే ఉండాలి, ఇట్లనే ఉండగలుగుతాం. అది వీలైనప్పుడు ప్రెగ్నెన్సీ ఇంత ఈజీనా? ఎంత కష్టపడినప్పుడు రాని ప్రెగ్నెన్సీ ఎంతో ఈజీగా ఎంత బాగా రాగలిగింది. ఎంత స్మూత్గా ప్రెగ్నెన్సీ ఒక కాంప్లికేషన్ లేకుండా వచ్చేసింది. ఆమెకి వీలవుతుందంటే ప్రతి ఒక్కరికి వీలవుతుంది. కానీ ఆమె చేసినంత మనం కూడా చేయాలి. నమస్తే మేడం, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు నాగలక్ష్మి. నేను బీటెక్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ చేశాను. నాకు మ్యారేజ్ అయ్యి 10 years అయిపోతుంది. 10 years ముందు 8 years బయటంతా ట్రీట్మెంట్ తీసుకున్నాను. నేను ఇక్కడ వచ్చి 2.5 years ట్రీట్మెంట్ తీసుకున్నాను. ట్రీట్మెంట్ తీసుకోకముందు 8 years తీసుకున్నప్పుడు నేను ఇట్లా మాట్లాడటం కానీ, అసలు ఇలా నిలబడటం కానీ అంత ధైర్యం అయితే ఉండేది కాదు. అసలు ఎలా ఉండేదాన్ని అంటే అంత భయంగా ఉండేదాన్ని. కానీ నాకు అంతకు ముందంతా కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, 4 months 5 months 6 months కూడా రాదనమాట. ట్రీట్మెంట్ తీసుకుంటేనే నాకు పీరియడ్ వచ్చేది. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత 2.5 years తర్వాత నాకు చక్కగా బాయ్ బేబీ పుట్టారు. మంచిగా ఉన్నాడు, బాబు కూడా బాగున్నాడు. అయితే నేను తీసుకున్నది ట్రీట్మెంట్ అంతా కూడా నార్మల్ హాస్పిటల్స్లో అయితే కాదు. ఆ 7 years కూడా చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో, మంచి మంచి సిటీస్లోనే తీసుకున్నాను. మా హస్బెండ్ కూడా వేరే వేరే అంటే అతను కూడా ఎంఎస్సీ చేశారు. జాబ్ పరంగా ట్రాన్స్ఫర్స్ ఉంటాయన్నమాట. చెన్నైలో అట్లా, బెంగళూరు, మైసూరు అట్లా తిరుగుతూ ఉండేవాళ్ళం. మేము చెన్నైలో ఒక 2 years తీసుకున్నాము. 2 years తీసుకున్నప్పుడు కూడా నాకు ఏం చెప్పేవాళ్ళంటే, ఇర్రెగ్యులర్ పీరియడ్, నీకు ఎగ్ పెరగటం కష్టం. ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట చెప్తా ఉండేవాళ్ళు. ఎగ్ పెరగటం కష్టం, నీకు రెగ్యులర్గా రావటం లేదు అని చెప్తా ఉండేవాళ్ళు. నాకు ఎందుకు అట్లా అవుతుంది అనేది కూడా, నాకు అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్ ఎందుకు అవుతుంది, పీరియడ్ ఎందుకు రావట్లేదు అనేది కూడా నాకు తెలియదు అనమాట. అంతకుముందు నేను ఎలా ఉండేదానంటే, అసలే ఏంటి నా పరిస్థితి, అసలు నేను బేబీని ఎలా తీసుకోగలుగుతాను, నాకు పీరియడ్ ఎలా రెగ్యులర్ అవుతుంది అనేది తెలియదు అనమాట. తెలియనప్పుడు, చాలా కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు చాలామంది అడుగుతూ ఉండేదాన్ని. ఎక్కడికి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, నేను ఏం చేయాలి, ఎలా చేస్తే నాకు బేబీ వస్తుంది, నాకు పీరియడ్ రెగ్యులర్ అవుతుంది అనేది నేను అడుగుతూ ఉండేదాన్ని. కానీ ఎవరికి తెలిసింది కాదు కాబట్టి ఎవరు చెప్పలేకపోయేవాళ్ళు. అయితే ఇక్కడ ఈ మేడం గురించి మాకు యాక్చువల్గా తెలియదు అనమాట. మాది ప్రాపర్ వచ్చి విజయవాడ నుంచి మా మామయ్య గారు ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏఈఓగా చేస్తున్నారు. ఆయన గవర్నమెంట్ జాబ్ పరంగా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు. ట్రాన్స్ఫర్ అయితే
ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు చెప్పారు మేడం గురించి. చెప్పారు కానీ వివరంగా చెప్పలేదు మాకు. ఇక్కడ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్, అసలు ఎలా మనకి ట్రీట్ చేస్తారు అనేది చెప్పలేదన్నమాట. మాకు తెలియకపోయేసరికి మేమేం చేసామంటే పక్కన వాళ్ళు చెప్పిన మాటలు విని వేరే హాస్పిటల్ ఇక్కడ పక్కనే ఉన్న హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ ఒక 2 ఇయర్స్ మెడిసిన్ తీసుకున్నాను. అక్కడ ఎలా ఉండేదంటే ఆ మేడం వాళ్ళు మామూలుగా ప్రతి మంత్ ఫాలిక్యులర్ స్టడీ రాసేసేవాళ్ళు. ఫాలిక్యులర్ స్టడీ రాస్తే ఫాలిక్యులర్ స్టడీకి వెళ్తుంటే నాకు అసలు ఎగ్గు కొంచెం కాదు కదా, ఒక్క పాయింట్ కూడా ఇంచు కూడా పెరిగేది కాదు. అయినా సరే ప్రతి మంత్ నేను చెన్నై నుంచి వచ్చి చెన్నైలో ఉండేవాళ్ళం. అప్పుడు మా హస్బెండ్ జాబ్ చేస్తూ ఉన్నారు అక్కడ, మేమిద్దరం చెన్నైలో ఉండేవాళ్ళం. మా అత్తగారు వాళ్ళు ఇక్కడ నెల్లూరులో ఉండేవాళ్ళు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఫాలిక్యులర్ స్టడీకి ఎవ్రీ మంత్ 1 వీక్ 10 డేస్ ఫాలిక్యులర్ స్టడీ జరిగినప్పుడు అంతా ఇక్కడే ఉండి డే బై డే వెళ్ళేదాన్ని. వెళ్తే నాకు కొంచెం కూడా ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ ఆ మేడం ఏం చెప్పేవాళ్ళు కాదు, అదే CCQ టాబ్లెట్ ఇచ్చేవాళ్ళు. అట్లా నన్ను 2 ఇయర్స్ తిప్పారు. 2 ఇయర్స్ తిప్పిన తర్వాత నేను ఒక స్కానింగ్ మేడం దగ్గర అడిగాను, మేడం ఇంక నేను తిరగలేకపోతున్నాను, అసలు నాకు ఎగ్గు వస్తుందా రాదా, ఇంకా నేను ఇక్కడికి రావాలా వద్దా అని చెప్పి ఆ మేడంని అడిగాను. అడిగితే ఆ మేడం ఏం చెప్పారంటే ఫోన్ చేసి ఆ మేడంకి ఇంక ఈ పాపను రావద్దని చెప్పేసేయండి, ఈ పాపకి కొంచెం బాగా నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉన్నాయని వాళ్ళు ఏదో మాట్లాడారు. ఇంకా ఆ మేడం ఏం చెప్పారంటే నువ్వు రావద్దమ్మా, ఇంకా చెన్నైలో చూపించుకోండి, అక్కడ డాక్టర్ దగ్గర కలవండి అని చెప్పారు. అంటే ఇంకా నాకు ఇంకా బాగా డిప్రెషన్ వచ్చేసింది అనమాట. అంటే నాలో ఏదో ప్రాబ్లం ఉంది, నేను ఇంకా బేబీని తీసుకోవడం కష్టం అనమాట, ఏ డాక్టర్ చూసినా సరే అలాగే చెప్తున్నారు అని చెప్పి నాకు కొంచెం బాగా బాధ అనిపించింది. చెన్నైలో స్టార్టింగ్లో కూడా నేను మెడిసిన్ తీసుకున్నప్పుడు ఆ మేడం కూడా నాకు చాలా లాప్రోస్కోపీ చేశారు. PCOD బాగా ఉండిందనమాట. లాప్రోస్కోపీ చేశారు. తర్వాత ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్గు పెరిగేదానికి ట్రై చేశారు. 14 ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఆ తర్వాత చాలా 2 ఇయర్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాను నేను అక్కడ కూడా. అక్కడ ఆవిడ కూడా చెప్పారు, నేను అంతా ట్రై చేశాను, మీకు సక్సెస్ కావట్లేదు, ఇంకా నేనేం చేయలేను అని చెప్పి ఆవిడ కూడా చెప్పారు. ఆవిడ కూడా చెప్పినప్పుడు నేను మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను కదా, ఇక్కడ అదే మాట చెప్పేసరికి ఇంకా నాకు బాగా డిప్రెషన్ వచ్చేసింది. నేను 4 ఇయర్స్ మెడిసిన్ తీసుకున్నాను, ఎన్ని రోజులు అవుతున్నా సరే నాకు ఏమీ అసలు రిజల్ట్ కనిపించట్లేదు, నాకు పీరియడ్ రెగ్యులర్ అవ్వట్లేదు, ప్లస్ ఎగ్గు పెరగట్లేదు, ఇంకేంటి నా పరిస్థితి అని చెప్పి బాధ అనిపించిన తర్వాత సమ్మర్లో ఒక 3 మంత్స్ రెస్ట్ తీసుకుని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వేరే డ్రగ్ యూస్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఒక 1 మంత్ మాత్రం ఎగ్గు పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టైం అదే మెడిసిన్ ఇచ్చినప్పుడు ఇంక ఎగ్గు పెరగట్లేదు, మళ్ళీ నార్మల్ అయిపోయింది. అసలు ఎగ్గు ఇంకా రావట్లేదు. వాళ్ళు ఎగ్గు పెరిగేదానికి అక్కడ ఇంజెక్షన్ ఇస్తూ ఉన్నారు. 1500 ఏమో ఇంజెక్షన్ తీసుకుంటారు. తీసుకుని ఆ ఇంజెక్షన్ 3 టైమ్స్ ఏమో చేస్తూ ఉండేవాళ్ళు. దానికి కొంచెం ఒక 1% రైజ్ అయ్యేది, మళ్ళీ స్టాప్ అయిపోయేది. అంటే మనిషిలో నాకు బాగా ఎక్కువగా నెగిటివ్ థాట్స్ ఉన్నాయన్నమాట. అప్పుడు భయం, ఫస్ట్ ఇంకా నాకు పీరియడ్ రావట్లేదు, ప్రెగ్నెన్సీ రాదేమో అన్నంత భయం ఉండిపోయింది. కానీ ఎవరు కూడా దాని గురించి చెప్పట్లేదు. ఓన్లీ మెడిసిన్ ఇస్తున్నారు, తీసుకోమంటున్నారు, వెళ్ళిపోమంటున్నారు, వచ్చేస్తున్నాం, మనం ఇంటికి వస్తున్నాం, ఆ మెడిసిన్ వేసుకుంటున్నాము, మనకి రిజల్ట్ కనిపించట్లేదు. తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయుర్వేదంకి వెళ్ళాను. ఆయుర్వేదంలో కూడా ఒక 1 ఇయర్ వాడాను. అప్పుడు ఏమైందంటే ఓవర్ బ్లీడింగ్ అయిపోయింది నాకు. అసలు పీరియడ్ రాందంతా ఏమైంది, ఓవర్ బ్లీడింగ్ అయిపోతా ఉంది. మళ్ళీ వెళ్ళి మేడంని కలిసాను, మేడం నాకు మామూలుగానే పీరియడ్ రాదు, ఇప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, 10 డేస్ అలా అవుతుంది అని అంటే మళ్ళీ ఆవిడ దాన్ని స్టాప్ అయ్యేదానికి మెడిసిన్ ఇచ్చారు. అయినా సరే దానికి కూడా రిజల్ట్ లేదనమాట. ఇంకా అలా ఒక 7 ఇయర్స్ అంతా మనీ వేస్ట్ చేసుకున్నానండి. లాస్ట్కి మళ్ళీ మా హస్బెండ్ బెంగళూరు ట్రాన్స్ఫర్ అయ్యారు. బెంగళూరులో వెళ్ళాను. మళ్ళీ అక్కడ వాళ్ళు ఏం చేశారంటే లాప్రోస్కోపీ, హిస్టోస్కోపీ అని చెప్పి మళ్ళీ ఇంకోసారి సెకండ్ టైం చేశారు. నీకు బాగా PCOD ఉంది, అందువల్ల నువ్వు ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది, అంతా కరెక్ట్ అవుతుంది, నీకు పీరియడ్ రెగ్యులర్ అవుతుంది, ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ మంత్ IUI ప్లాన్ చేశారు. IUI చేశారు. IUI చేసినా కూడా అప్పుడు ఎగ్స్ అయితే పెరిగినాయి, కానీ ఎందుకంటే PCOD పోయింది కాబట్టి ఆ మంత్ వస్తానికి ఎగ్స్ వచ్చాయి, కానీ సక్సెస్ కాలేదు, IUI కూడా సక్సెస్ కాలేదు. తర్వాత వాళ్ళు ఇంకేమన్నారంటే మీరు ఇంకా IVFకి వెళ్ళిపోండి, ఇంక మీకు ఎగ్స్ బాగాలేదు, అసలే మీకు IVFలో మీకు మంచిగా ఇంజెక్షన్స్ ఇస్తారు, 5000 రూపీస్ ఉంటుంది ఒక్కో ఇంజెక్షను, IVFకి వెళ్తే కనుక మీకు మంచిగా బేబీని తీసేసుకుంటారు, సక్సెస్ అవుతుంది అంటే మా హస్బెండ్ అడిగారు, ఎంత పర్సెంటేజ్ మీరు గ్యారంటీ ఇస్తారు, మేము IVFకి వెళ్తాం, మాకు సక్సెస్ అవుతుందని గ్యారంటీ ఉందా, మీరు ఇస్తారా అని చెప్పని అడిగారు. అడిగితే దానికి 50%ఏనండి, మేము 50% కంటే ఎక్కువ ఇవ్వలేమన్నారు. అని అంటే దానికి 11 డేస్ ఇంజెక్షన్స్ ఇస్తారంట. 11 డేస్కి ఒక్కొక్క ఇంజెక్షన్ వచ్చి 5000 రూపీస్ అని చెప్పారు. చెప్తే ఇంకా మేము అనుకున్నాము, ఇంకా ఈ ఇంజెక్షన్స్ తీసుకుని బాడీ అంతా ఇది చేసుకునే కంటే ఎందుకు ఇంజెక్షన్స్ ఏమొద్దు, ఇంకా పుట్టినప్పటికే పుడతారు, ఇంకా నాకు ఇంకా లేదు అని అనుకుని బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయాను అనమాట. జాబ్కి కూడా మానేశాను.
బెంగళూరు వెళ్ళినప్పుడు, చెన్నైలో ఉన్నప్పుడు జాబ్ చేస్తూ ఉండేదాన్ని. బెంగళూరుకి వచ్చేసరికి జాబ్ కూడా మానేశాను. మానేసి ఇంకా ఇంట్లోనే ఉంటా బాగా డిప్రెషన్ వచ్చేస్తా ఉంది. ఇంకా నాకు పుట్టరు, అందరికీ పుట్టేశారు, నా ఫ్రెండ్స్కి, నా సిస్టర్స్కి అందరికీ పిల్లలు ఉన్నారు. ఇంకా నేను ఇంతే, ఇంకా నాకు అవ్వదు అని ఒక బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు మా అత్తయ్య మామయ్య గారు వచ్చారు, ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు నేను ఏడ్చేసాను అనమాట. ఏడ్చేస్తే అప్పుడు వాళ్ళు ఇంకా బాగా బాధపడి, అట్లా కాదు, మీకు తెలియట్లేదు ట్రీట్మెంట్ తీసుకోవటం, మీరేదో ఫాలో అవుతున్నారు కానీ మీకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక్కడ నెల్లూరులో ఆండాల్ మేడం గురించి చెప్తున్నారు, అక్కడికి ఒకసారి వెళ్ళి చూద్దాం, అక్కడ కూడా అవ్వకపోతే ఇంకా వదిలేసేద్దాము, అక్కడికి మాత్రం ఒకసారి రండి అని చెప్పి పిలిచారనమాట. అయితే మా ప్రాబ్లం ఏంటంటే అక్కడ నుంచి బెంగళూరు నుంచి నెల్లూరుకి ప్రతి మంత్ రావాలంటే, అంతకుముందు నేను ఇక్కడ వేరే హాస్పిటల్లో చూపించుకున్నాను అని చెప్పాను కదా, చెన్నై నుంచి ఇక్కడికి రావడానికే ప్రతి మంత్ చాలా కష్టంగా ఉండేది. అలాంటిది బెంగళూరు నుంచి నేను మళ్ళీ ఇక్కడికి రావాలంటే అమ్మో నా వల్ల కాదు, నేను రాలేనని చెప్పి మా హస్బెండ్తో అన్నా అనమాట. అన్న తర్వాత మళ్ళీ ఒక 4-5 డేస్ ఆగిన తర్వాత, లేదు నేను మళ్ళీ వెళ్తాను, నాకు కావాలి బేబీ, నేను మళ్ళీ ట్రై చేస్తాను, ఎలాగైనా సరే నాకు బేబీ కావాలి, నాకు వస్తుంది అని కొంచెం కాన్ఫిడెన్స్తో చెప్పాను అనమాట. సరే నీ ఇష్టంరా, వెళ్తానంటే వెళ్ళు అని చెప్పి ఇక్కడికి ఇద్దరం వచ్చాం, మా హస్బెండ్ నేను వచ్చాము. వచ్చి మేడం గారిని కలిసాం అనమాట. మేడం గారిని కలిసినప్పుడు మేడం గారు అన్నారు, మాట్లాడతానికి తీసుకెళ్ళినప్పుడు మా హస్బెండ్ అన్నారు, మేడం మా వైఫ్ చాలా డిప్రెషన్గా ఉంది, మీరు ఏదో ఒకటి చేసి మాకు తొందరగా బేబీని ఇచ్చేసేయండి అని అంటే, మీరు బయటికి వెళ్ళిపోండి, నేను అంత ట్రీట్మెంట్ చేయను మీకు అని చెప్పారు మేడం. చెప్తే నాకు ఏడుపు వచ్చేసింది. అయ్యో ఇక్కడ ఉన్న ఒక్క ఛాన్స్ కూడా పోతుంది, మా హస్బెండ్ ఇలా మాట్లాడారేంటి, మేడం బయటకు పంపించేస్తున్నారే, ఇంకా ట్రీట్మెంట్ ఇవ్వరా అనుకుని బాగా బాధ అనిపించి మేడం అలా కాదు మేడం, ఒక్కసారికి మీరు ఒకసారి చూడండి మేడం అంటే, వెళ్ళమ్మా అన్నారు. అన్న తర్వాత బయటకు తీసుకొచ్చిన తర్వాత రికార్డ్స్ అన్ని చూపించారు. నీలాంటి వాళ్ళకి ఎంతమందికి ఇక్కడ పిల్లలు పుట్టున్నారో ఒక్కసారి రికార్డ్స్ చూడండి, నువ్వు ఏమనుకుంటున్నావు, నీకు బేబీ పుడుతుంది అనుకుంటున్నావా అంటే, పుడుతుందని నమ్మకం ఉంది మేడం, కానీ నాకు బాగా డిప్రెషన్ వచ్చేసింది, ఇన్ని హాస్పిటల్స్ తిరిగాను, నా వల్ల కావట్లేదు, ఎలా నన్ను నేను కన్విన్స్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అంటే, సరే అట్లయితే నువ్వు వెళ్ళు అని చెప్పి వాళ్ళు ఆ రూమ్కి తీసుకెళ్ళి, నాకు ఇప్పుడు 34 years ఏజ్, అప్పుడు నేను వచ్చినప్పుడు నాకు 31 years ఏమో ఉండింది ఇక్కడికి వచ్చినప్పుడు, నీకంటే ఏజ్ పెద్దవాళ్ళకి ఇక్కడ ఎంతమందికి పిల్లలు పుట్టారో చూడు అని చెప్పి రికార్డ్స్ చూపించారు. తర్వాత ఎగ్ అసలు రాని వాళ్ళకి ఎలా ఎగ్ వచ్చిందో చూడమని చెప్పి రికార్డ్స్ చూపించిన తర్వాత మొత్తం అంతా చూసిన తర్వాత మా హస్బెండ్, నేను, మా అత్తయ్య గారు అందరం చూసిన తర్వాత మళ్ళీ మేడం దగ్గరికి తీసుకెళ్ళి అప్పుడు మేడం మాట్లాడి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఎట్లా ఉండిందంటే అసలు ఇక్కడంతా వేరుగా ఉండింది. నేను చూసిన హాస్పిటల్స్ వేరు, ఇక్కడ ఉన్న ట్రీట్మెంట్ వేరుగా ఉండింది. నేను ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యానా అని నాకు బాధ అనిపించింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ పాటించటం అంటే ఆహార పదార్థాలు, వ్యాయామం, తర్వాత యోగ నిద్ర అట్లాంటివన్నీ తీసుకోవటం అనేది కొంచెం ఫస్ట్ టైం పట్టిద్ది మనందరికీ. అంటే అవన్నీ సడన్గా చేయాలంటే చేయలేం. కానీ నాకు ఫస్ట్ వీడియోస్ చూసేదానికి అవకాశం లేకుండా ఉండింది. నా దగ్గర మొబైల్ లేదనమాట. అప్పట్లో నెట్ ఏదో మీడియంగా వాడేవాళ్ళం, అంత చూసేదాన్ని కాదు. నాకు అర్థం కాలేదనమాట ఫస్ట్లో. సరే మేడం చెప్పింది ఏవో నార్మల్గా చేసేదని జాబ్కి వెళ్ళిపోతా ఉండేదాన్ని. తర్వాత 6 months మేడం ఏమన్నారంటే, నాకు 6 months టైం ఇవ్వండి, నేను 6 monthsలో నీకు 1 year లోపల నీ బేబీని నీకు ఇస్తానని చెప్పారు. ఆ మాట నాకు ఎక్కడా కూడా ఏ హాస్పిటల్స్లోనూ నాకు ఎవరు చెప్పలేదు. చెప్పకపోయేసరికి మేము నమ్మకంగా ఉన్నాం అనమాట, మేడం చేస్తారు, ఇంకా ఇదే లాస్ట్ ఛాన్స్, మనకి ఇంకెక్కడా లేదు. చాలా హాస్పిటల్స్ చూసేసాం, పెద్ద హాస్పిటల్స్. సరే చూద్దాం ఇక్కడ ఎలా ఉంటుందో, ట్రీట్మెంట్ ఏంటి అనేది చూద్దామని చెప్పి నేను వెళ్తానని చెప్పి ఇంక ఎవ్రీ మంత్ వస్తూ ఉండేదాన్ని. వస్తూ ఉన్నప్పుడు నాకు వీడియోస్ చూడండి అంటే, వీడియోస్ అసలు ఇట్లాంటి ఫెసిలిటీ ఎక్కడా లేదు కాబట్టి వీడియోస్లో ఏముంటుంది అనేది చూడాలని ఆశ. కానీ నాకు నెట్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల, మొబైల్ లేకపోవడం వల్ల నాకు 6 months డిలే అయిపోయింది. 6 months తర్వాత నాకు మొబైల్ కొనుక్కుని నేను ఆ వీడియోస్ చూడటం స్టార్ట్ చేశాను. అప్పటికి మేడం చెప్తా ఉండేవాళ్ళు, జ్యోతి మేడం ఎక్కువ కలుస్తూ ఉండేదాన్ని నేను. జ్యోతి మేడం చెప్తా ఉండేవాళ్ళు, నాగలక్ష్మి ప్రెగ్నెన్సీ అనేది అసలు చాలా ఈజీ, నువ్వేదో చాలా టఫ్ అనుకుంటున్నావు, నువ్వు మైండ్లో ఏదో పెట్టుకుని ఉన్నావు, నువ్వేం పెట్టుకుని ఉన్నావో చెప్పు, బయటికి చెప్పు, ఫస్ట్ నీ బాధ ఏంటో చెప్పు అని చెప్పి వాళ్ళందరూ అడుగుతూ ఉండేవాళ్ళు. నేను చెప్పలేకపోయేదాన్ని. అంటే బయటికి చెప్తే మేడం మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతారో, అది ఎందుకు వచ్చిందిలే, సైలెంట్గా ఉండేసి మందులు రాపిచ్చేసుకుని వెళ్ళిపోదాం అన్నట్లుగా నేను నోరు విప్పి మాట్లాడేదాన్ని కాదు. కానీ మేడంకి తెలుసు నేను లోపల ఏదో దాచేస్తున్నాను, ఈ అమ్మాయి ఓపెన్ అవ్వట్లేదు అనేది మేడం తెలుస్తుంది. తెలిసినప్పుడు అడుగుతుంటే నేనేం చెప్తున్నాను, లేదు మేడం అని చెప్తున్నాను, కానీ ఓపెన్ అవ్వట్లేదు. కానీ నాకు ఏంటంటే డౌట్ ఉండింది, నేను బాగా వెయిట్ ఎక్కువగా ఉన్నాను, ఏజ్ అయిపోయింది, నాకు పీరియడ్ రావట్లేదు, ఇంకా నాకు ప్రెగ్నెన్సీ ఏమొచ్చింది, ఈ 3 questions బాగుండే. అయితే ఫస్ట్ టైం కౌన్సిలింగ్ రమ్మని చెప్పి నన్ను పిలిచారనమాట. పిలిచినప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు వసంత అనే ఒక ఆవిడ మాట్లాడారనమాట.
ఆవిడ చాలా వెయిట్ ఉంటుంది, 70 అబోవ్ ఎంతో చెప్పారు ఆవిడ. ఆవిడకి ఆ వెయిట్ ఎలా వచ్చింది అంటే ఆవిడ ట్రీట్మెంట్ తీసుకోబట్టి ఆవిడ అంత వెయిట్ వచ్చారంట. ఈ మెడిసిన్స్ అన్ని వేసుకుని ఆ వెయిట్ వచ్చానని చెప్పి తర్వాత ఆమెకి ఇక్కడికి వచ్చిన తర్వాత 3 ఇయర్స్కి ఏమో బాబు పుట్టాడు. బాబు పుట్టినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది, అంత వెయిట్ ఉన్న ఆవిడకే బాబు పుట్టినప్పుడు నాకెందుకు పుట్టరు, నేను 64 కేజెసే కదా వెయిట్ ఉంది, నేనేం పెద్ద వెయిట్ కాదు అనేది అప్పుడు నేను మైండ్లోంచి తీసేసేయగలిగాను అనమాట. తీసేసిన తర్వాత ఆమె 3 ఇయర్స్ తీసుకుంది, కానీ నాకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో సరే ఏదేమైనప్పటికీ నేను ట్రై చేస్తాను, నాకు బేబీ కావాలి అనుకుని నేను ఆ మేడం వీడియో విన్నాను ఫస్ట్. ఇంకా తర్వాత ఆ 6 months అట్లానే అయిపోతా ఉండింది. నాకు పీరియడ్ కొంచెం రెగ్యులర్ అవుతా అట్లా కొంచెం 2 months డిలే అవుతా అట్లా వస్తూ ఉండేది. కానీ వాళ్ళు చెప్పినవన్నీ చేసేదాన్ని, బాగా ఫాలో అవుతూ ఉండేదాన్ని, ఫాలో అయ్యి చేస్తూ ఉండేదాన్ని. పీరియడ్ కొంచెం అవుతూ ఉండింది. అయితే ఆ 6 monthsలో నాకు ఎప్పుడు ఫాలిక్యులర్ స్టడీ చేయలేదు. చేయకపోవడం వల్ల నాకు కాన్ఫిడెన్స్ రాలేదనమాట. ఏదో చూస్తున్నారు, వెళ్తున్నాను, నేను వస్తున్నాను. అయితే మేడం వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ ఇక్కడ అందరిని చూస్తున్నప్పుడు నాకు ధైర్యం అనమాట. ఇక్కడ బాగుంది కాబట్టి మనీ పరంగా కానీ, మెడిసిన్ పరంగా కానీ, వ్యాయామం పరంగా కానీ ఇక్కడంతా వేరుగా ఉంది, అంటే ఇక్కడ అవుతుంది అనేది నాకు నమ్మకం ఉంది. నమ్మకం ఉండి వస్తూ ఉన్న తర్వాత ఇంకెప్పుడైతే 6 months అట్లా అయిపోయిన తర్వాత నేను వీడియోస్ చూడటం బాగా మొదలుపెట్టాను. ఆ వీడియోస్లో ఎలా ఉంటుందంటే మనకు వచ్చే ప్రతి ఒక్క డౌట్కి ఆన్సర్ ఉంటుంది. మేడం చాలా వీడియోస్ చేశారు, అసలు పీరియడ్ ఎందుకు రాదు నాకు అంటే చాలా మంది చెప్తారు బ్లడ్ లేకపోవటం వల్ల లేకపోతే జీన్స్ వల్ల అట్లా ఏదో ఏదో చెప్తారు. కానీ మైండ్ ప్రశాంతంగా హ్యాపీగా పీస్ఫుల్నెస్గా ఉంటే ఆ హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అయ్యి పీరియడ్ వచ్చేస్తుంది అనేది, అంటే నా దగ్గర అది లేదు అనేది నేను అక్కడ తెలుసుకోగలిగాను. మేడం వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఎక్కుతుందో ఎక్కలేదో నాకు తెలియదు, కానీ నేను ఇంట్లో ప్రశాంతంగా వర్క్ చేసుకుంటా అలా ఆ వీడియోస్ పెట్టినప్పుడు నాకు బాగా ఎక్కుతూ ఉండేది. ఒకవేళ మళ్ళీ ఒక 2-3 times విన్నా తర్వాత కూడా మళ్ళీ ఇంకోసారి విన్నా కూడా అది ఎక్కడో ఒకసారి ఇంకొక ప్రాబ్లం, అంటే ఈ ప్రాబ్లం ఉంది అనేది మనకు బాగా తెలుస్తుంది అనమాట. ఆ వీడియోస్ చూడాలి ఫస్ట్, అసలు ఎక్కడుంది ప్రాబ్లం, మనం ఏం కరెక్ట్ చేసుకోవాలి అనేది ఆ వీడియోస్లో మేడం చాలా చెప్పున్నారు. నేనైతే బాగా నెగిటివ్ థాట్స్తో ఉండేదాన్ని. ఎప్పుడు నాకు వస్తుందో రాదో, ఇంకా నాకు ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి లోపల ఇంకా ఏవేవో ప్రాబ్లమ్స్ ఉండి క్లియర్ అవ్వట్లేదు, నాకు గర్భసంచి దగ్గర ప్రాబ్లం ఉంది, ఎండోమెట్రియం థిక్నెస్ బాగా ఎక్కువగా ఉందని చెప్తా ఉండేవాళ్ళు. నాకు అలా ప్రాబ్లం ఉంది అని ఏవేవో ఊహించుకుంటా ఉండేదాన్ని. కానీ మేడం దగ్గరికి వచ్చి అడిగేదాన్ని కాదు. మేడం చెప్తున్నారు, మేడం చేస్తారు, మేము ఎందుకు అడగటం అనుకునేదాన్ని, కానీ అడిగేదాన్ని కాదు. అలా కాకుండా అడిగినట్టయితే వాళ్ళు ముందే క్లియర్ చేసేవాళ్ళు. కానీ నేను ఎలా తీసుకునేదాన్ని అంటే కొంచెం భయపడి నేను అడిగేదాన్ని కాదు, వీడియోస్ పెట్టుకునేదాన్ని. బాగా అప్పుడు బాగా జియో వాళ్ళు బాగా ఇచ్చేసారు కదా నెట్ ఫ్రీగా. ఇంకా అసలు మనం వర్క్ చేస్తా ఉన్నప్పుడు కిచెన్ రూమ్లో వంట చేసుకుంటున్నప్పుడు అప్పుడంతా బాగా నేను వీడియోస్ ఆన్ చేసేసి మేడం వీడియో డైలీ ఒక మ్యాక్సిమం 4 వీడియోస్ అనే చూసేసేదాన్ని. అందులో ఇంకేమన్నా ఉందేమో, ఇంకేమన్నా పాయింట్స్ నేను కరెక్ట్ చేసుకునేదానికి అని చెప్పి వింటా ఉన్నప్పుడు సార్ చెప్పారు, ఒకసారి ఒకళ్ళు వాళ్ళ పాపను తీసుకుని ఒక పెద్ద ఆయన వచ్చారనమాట ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకునేదానికి. ఆ ట్రీట్మెంట్ గురించి వాళ్ళ పాపని తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళ బాబు అమెరికాలో ఉంటారంట. వాళ్ళకి ఇక్కడ ఉన్న ట్రీట్మెంట్ గురించి ఆ బాబుకు వాళ్ళు చెప్తే వాళ్ళ వీడియోస్ చూసి అక్కడ వాళ్ళకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని వాళ్ళు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు అన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళు అక్కడెక్కడో ఉండి ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు, ఇక్కడ నేను ట్రీట్మెంట్కి వస్తా నేను ఎందుకు తెచ్చుకోలేను అనేది నాకు బాగా ఇది అనిపించింది. తీసుకోవాలి, నేను కంపల్సరీ చెయ్యాలి, ఇంకా ఏదో ఉంది తెలుసుకోవాలి అని చెప్పాను. తీసుకోగలిగాను. అప్పుడు డెసిషన్ తీసుకున్నాను అనమాట, ఎలాగైనా చేయాలి, వాళ్ళు చెప్పేదంతా సీరియస్గా ఫాలో అవ్వాలి, వాకింగ్ చేయాలి, అలాంటివన్నీ కూడా కొంచెం ఫాలో అవుతూ వచ్చేదాన్ని. తర్వాత ఇంకొకసారి కూడా ఇంకొక వీడియోలో చెప్పారు సార్, బెంగళూరులో ఒక పాప ఒక ఆవిడ కూడా ఇట్లానే వీడియోస్ చూసి ఆ అమ్మాయి కూడా ఇలాగే ఫాలో అయ్యి ఆ అమ్మాయికి చాలా హాస్పిటల్స్లో తిరిగింది, ప్రెగ్నెన్సీ రాకపోతే వీడియోస్ చూసి ఆ అమ్మాయి కరెక్ట్ చేసుకుని ప్రెగ్నెన్సీ వచ్చింది. తర్వాత ఆ అమ్మాయి సార్కి ఫోన్ చేసి మాట్లాడింది అని చెప్పి సార్ చెప్పారు. అక్కడెక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ అంత మంచిగా యూజ్ చేసుకుంటున్నప్పుడు మనం ఎందుకు యూజ్ చేసుకోలేకపోతున్నాము అనేది నాకు అనిపిస్తూ ఉండేది. ఎందుకు నేను తీసుకోలేకపోతున్నాను, ఇంకా నాలో ఏముంది, నేను ఎందుకు వదిలిపెట్టలేకపోతున్నాను, నా నెగిటివ్ థాట్స్ని ఇంకా నేను నాలోనే ఉంచుకున్నానా అని బాధ అనిపించింది. తర్వాత మేడం మాట్లాడిస్తూ ఉన్నప్పుడు కూడా ఒక ఆంటీ అనమాట, ఆవిడ 20 years అయింది మ్యారేజ్ అయ్యి, చెన్నై నుంచి వచ్చింది. ఆమెకి మేడము 3 monthsలో చేశారు ప్రెగ్నెన్సీ, ఓన్లీ 3 monthsలో వచ్చింది ఆమెకి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. 20 years ఆమె ఎక్కడెక్కడో తిరిగింది, ఎక్కడెక్కడో చూపించుకుంది, ఇంకా ఆమెకు పుట్టరు అని చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ కూడా వద్దని చెప్పినప్పుడు ఆవిడ లేదు, నేను ఒకసారి చూస్తాను, అందరికీ ఉన్నారు, మా తోటికోడళ్ళు అందరికీ పిల్లలు పుట్టారు, నాకు ఒక్కదానికే లేదు, నేను పెద్ద తోటికోడలు అని చెప్పి ఆవిడ ఇక్కడికి వచ్చినప్పుడు
మేడం ఆమెకి 3 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చేలా చేశారు, నార్మల్గా న్యాచురల్గా. అవన్నీ నాకు కొంచెం బాగా ఇన్స్పిరేషన్ వచ్చాయి అనమాట. అంటే ఏజ్తో లిమిట్ లేదు. నేను అనుకున్నాను కదా, ఏజ్ నాకు ప్రాబ్లము, తర్వాత నాకు వెయిట్ ప్రాబ్లము, తర్వాత నా నెగిటివ్ థాట్స్ ప్రాబ్లమ్ అనేది నేను అనుకుంటా ఉండేదాన్ని. అంటే నాకు ఏజ్ ప్రాబ్లం పోయింది, తర్వాత వెయిట్ ప్రాబ్లం పోయింది, ఎందుకంటే వాళ్ళందరినీ చూసినప్పుడు నేను అవి వదిలేసుకున్నాను. ఇంకా నెగిటివ్ థాట్స్ ఉండేది. నెగిటివ్ థాట్స్ ఎలా పోగొట్టుకోవాలి, అసలు ఎలాగా అంటే నేను ఎప్పుడు కూడా ఒక్కదాన్ని, అంటే మా హస్బెండ్ నేను ఇద్దరమే ఉండేవాళ్ళం. మా పేరెంట్స్ విజయవాడలో ఉంటారు, అత్తయ్య వాళ్ళు ఇక్కడ ఉంటారు. అక్కడ ఎవరు ఉండరు అనమాట. మా హస్బెండ్ 8 hours 9 hours జాబ్కి వెళ్ళేసి వస్తారు, వచ్చి ఇంకా మొబైల్ చూసుకుంటూ రాగానే అట్లా పడుకునేసరికి నాకు ఏంటో ఒక రకంగా అనిపించేది, ఒంటరిగా ఉన్నట్టుగా ఏదో అట్లా అనిపిస్తా ఉంటే ఈ నెగిటివ్ థాట్స్ని ఎలాగా అనేది నాకు తెలియక మేడం దగ్గర చెప్పాను. మేడం నాకు ఇట్లాగా ఎప్పుడు కూడా కొంచెం ఒంటరిగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది, అది ఇది అని చెప్పి నేను మేడం దగ్గర చెప్పినప్పుడు అప్పుడు మా హస్బెండ్ని పిలిపించి సైకియాట్రిస్ట్ని పిలిపించి మా ఇద్దరిని కౌన్సిలింగ్ కూర్చోబెట్టి మా హస్బెండ్తో మాట్లాడారు, నాతో కూడా మాట్లాడినప్పుడు నాకు కొంచెం మేడం ఏం చెప్పారంటే, మీ హస్బెండ్ది ప్రాబ్లం ఏం లేదు, కానీ ఆయన నీకు ప్రేమను ఎక్స్ప్రెస్ చేయరు, ఆయన నీతో మాట్లాడేదానికి నువ్వు నీ అంతటికి నువ్వే కల్పించుకుని నీకేమైనా డౌట్స్ ఉన్నప్పుడు అడుగు అని చెప్పి ఇట్లాంటి సజెషన్స్ కూడా ఇచ్చేవాళ్ళు. తర్వాత సార్తో కూడా మాట్లాడిచ్చారు. సార్ కూడా చెప్పారు మీరు ఎలా ఉండాలి, ఏ రకంగా మీరు ఇద్దరు ఉంటే తొందరగా మీకు బేబీ వస్తుంది అని చెప్పి మా సార్తో మాట్లాడారనమాట. అట్లా చెప్పినప్పుడు మా హస్బెండ్ కూడా కొంచెం రిసీవ్ చేసుకుని ఆ తర్వాత నుంచి నాతో పాటు వాకింగ్కి రావటం, నన్ను కొంచెం బయటకు తీసుకెళ్ళటం, అంటే వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చి స్ట్రెస్ అయిపోయినప్పటికీ కూడా అది కొంచెం వదిలిపెట్టేసి నన్ను కొంచెం అట్లా చేసినందువల్ల ఆ తర్వాత అప్పటికి మాకు 1 year 1.5 year అయిపోయిన తర్వాత మేము ఇంకా ఇలానే నన్ను నేను మార్చుకుంటా వస్తా ఉన్నాను అనమాట. ఇట్లా చేంజెస్ చేసుకుంటా వస్తా ఉన్నాను. వచ్చినప్పటికీ ఇంకా మా హస్బెండ్ కూడా నాకు సపోర్ట్ చేసి ఇట్లా మార్చుకుంటే అంటే ఆయన వీడియోస్ అయితే చూసేవాళ్ళు కాదు, నేను ఎక్కువ చూసేదాన్ని. చూసి వాకింగ్కి వెళ్ళినప్పుడు చెప్పేదాన్ని, మేడం ఈ రోజు ఈ వీడియోలో ఇలా చెప్పారు అని చెప్తా ఉండేదాన్ని. చెప్పినప్పుడు వింటా ఉండేవాళ్ళు. ఇని ఇంకా సరే 1 hour వాకింగ్ చేసుకుని వచ్చేసి ఇలా మాట్లాడుకుంటా ఉండేవాళ్ళం. నేను మళ్ళీ ట్రీట్మెంట్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా చెప్పేదాన్ని అనమాట, ఇట్లాగా చెప్పారు మేడం, జ్యోతి మేడం ఇట్లా మాట్లాడారు, అండాల్ మేడం ఇట్లా మాట్లాడారు అని చెప్పినప్పుడు నాకు ఒక 1.5 yearకి ఎగ్స్ ఫాలిక్యులర్ స్టడీ చేస్తా ఉన్నప్పుడు ఎగ్స్ బాగా వస్తా ఉన్నప్పుడు ఇంకా నాకు ఎలా నమ్ముతున్నావు ఇక్కడ ట్రీట్మెంట్ నీకు బాగుంది అని చెప్పానంటే నేను చెప్పాను, మేడం నాకు ఎగ్స్ పెరుగుతున్నాయి కదా, నేను ఇన్ని హాస్పిటల్స్ తిరిగాను, నాకు ఎక్కడ కూడా ఎగ్ రాలేదు. ఇప్పుడు ఇక్కడ న్యాచురల్గా నార్మల్ CCQ టాబ్లెట్కి నాకు ఎగ్స్ వస్తున్నాయి, అంటే నాలో మార్పు వచ్చింది కాబట్టి నాకు ఇక్కడ నమ్మకం ఉంది అని చెప్పి నేను చెప్పగలిగాను అనమాట. చెప్పినప్పుడు అట్లానే ఫాలిక్యులర్ స్టడీ చేస్తా ఉన్నారు. చేసినప్పుడు నార్మల్గా న్యాచురల్గా వస్తూ ఉంది. వచ్చిన తర్వాత న్యాచురల్గానే నాకు పీరియడ్ కూడా కొంచెం రెగ్యులర్ అయిన తర్వాత అది ఏమైందంటే ఎండోమెట్రియానికి అతుక్కోకుండా గడ్డలుగా వచ్చేస్తుంది. 1 month అయిపోయిన తర్వాత 2 days 3 days వచ్చేస్తా ఉండేసరికి నేను అవి ఏం చేసేదానంటే ఫోటో తీసుకుని వచ్చి, నాకు కాన్ఫిడెన్స్ ఉండేది కాదనమాట. అంటే ఇవి నిజంగానే బేబీ ఫామ్ అయిందా లేదా అనేది తెలియదు కదా అని చెప్పి ఆ గడ్డల్ని ఫోటో తీసి మేడం చూపించేదాన్ని. ఫోటో తీసి చూపించినప్పుడు, నాగలక్ష్మి నువ్వు అసలు ఇంతవరకు తెచ్చుకున్నావు అంటే నువ్వు గ్రేట్, ఇదే సేమ్ ప్రెగ్నెన్సీ అని చెప్పి జ్యోతి మేడం నన్ను బాగా ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు. నీకు వచ్చేస్తుంది, నువ్వు దగ్గరకు వచ్చేసావు, నువ్వు ఇంకా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటే, అట్లా నాకు 6 months అంటే మధ్యలో అలా పడిపోతా ఉండేది, అతుక్కునేది కాదనమాట. ఆ తర్వాత మేడం నాకు ఎండోమెట్రియం స్క్రాచెస్ అని చెప్పి ఒక ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆ తర్వాత అది ఇంకా ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయి అతుక్కుంటది అనే టైంకి ఇంకా నాకు మైండ్లో ఇంకా ఏదో ఉంది, నేను మార్చుకోవాల్సింది. మేడం చెప్తా ఉండేవాళ్ళు, నీ హార్మోన్స్ మంచిగా పనిచేయాలి అని అంటే నువ్వు హ్యాపీగా ఉండాలంటే నువ్వు నీ మనసులో ఇంకేముంది, నీకు ఏం బాధ ఉంది, ఎలాంటి ప్రాబ్లం ఉంది, నీకు ఏం చెప్తే నీకు అలాంటిది తీసేసుకోగలుగుతావు అని చెప్పి నన్ను అడుగుతూ ఉండేవాళ్ళు. నాకు తెలిసేది కదా, అర్థమయ్యేది కదా, నేను ఇంకేం పెట్టుకుని ఉన్నాను లోపల, నేను ఇంతవరకు వచ్చాను కదా, నాకు ఎగ్గు పెరగలేదు, ఒకప్పుడు ఎన్నో ఇంజెక్షన్స్ తీసుకున్నాను, ఎవరు కూడా నా ఎగ్గు బాగోలేదు, నీకు ఇంకా వేరే ఇది ప్రాసెస్కి వెళ్ళండి అని చెప్పారు. అలాంటిది నేను ఇక్కడ న్యాచురల్గా తెచ్చుకోగలిగాను కదా, ఇంకేముంది అనేది నాకు అర్థమయ్యేది కాదు. అర్థం కాలేనప్పుడు ఏం చేయాలి అనేది ఇంకా ఆలోచిస్తాం, మళ్ళీ వీడియోస్ పెట్టుకుని చూస్తూ ఉండేదాన్ని. ఎక్కడో ఒక పాయింట్ దొరుకుతుంది, ఖచ్చితంగా వదిలేయాలి అనేది అంటే మేడం చెప్తా ఉండేవాళ్ళు, 1 కాన్ఫిడెన్స్ ఉండాలి, 2 వదిలిపెట్టేయగలగాలి. ఆ రెండింటిలో ఏదో ఒకటి చేసినప్పుడు మీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చాలా సార్లు చెప్తా ఉండేవాళ్ళు. అవి వింటా ఉండేదాన్ని కానీ తీసుకునేదాన్ని కాదు. వదిలిపెట్టేయడం అంటే ఎలాగా, వదలాలంటే వదలలేకపోతున్నాం. ఈ నెలన్నా సక్సెస్ అవుతే బాగుండు, ఏదో ఒక రకంగా మన ప్రెగ్నెన్సీ వచ్చేస్తే బాగుండు, అట్లా ఆలోచిస్తూ ఉండేదాన్ని. అయితే ఇంకా ట్రీట్మెంట్ మొత్తం అంతా అయిపోయింది, మేడంకి కాన్ఫిడెన్స్ వచ్చేసింది.
తర్వాత లాస్ట్ టైం ఒకసారి కౌన్సిలింగ్ అటెండ్ అయినప్పుడు ఒక ముస్లిం ఆవిడ వచ్చి చెప్పారు, ఆవిడ ట్రీట్మెంట్ తీసుకున్నారు కానీ ఆమెకు సక్సెస్ అవ్వలేదు. 3 months ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రోటీన్ పౌడర్ తీసుకుంటా మేడం చెప్పిన వాళ్ళవన్నీ పాటిస్తూ ఉంటే ఆవిడకి న్యాచురల్ గా 3 months కన్సీవ్ అయింది. కన్సీవ్ అయ్యి మేడం దగ్గరకు వచ్చి ఆవిడ ఆ రోజు కౌన్సిలింగ్ లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకా నేను అనుకున్నాను అనమాట, సర్లే మనకు కూడా అట్లనే అవ్వచ్చేమో, మేడం చూసుకుంటారు కదా, మనకి ఎందుకు, ఇంకా నాలో ఏదో ఉంది అది గమనించగలుగుదాం, అది గమనించి నిదానంగా రెక్టిఫై చేసుకుందాం, అయితే మేడం చేస్తారు కదా అని చెప్పి ఇంకా నేను వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఆలోచించడం మొదలు పెట్టేసి మా ఇంటి దగ్గర మా ఆడపడుచు వాళ్ళ దగ్గర గృహప్రవేశ ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ కి వాళ్ళకి షాపింగ్ చేయటం, నగలు అవి తీసుకోవటం అవన్నీ చేస్తా ఉన్నప్పుడు నేను ఇంకా పట్టించుకోలేదు, వదిలేశాను. ఈ ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించట్లేదు, వాళ్ళకి షాపింగ్ కి వాళ్ళ ఫంక్షన్ కి బాగా ఇది చేస్తా హ్యాపీగా ఉన్నప్పుడు నేను ఆటోమేటిక్ కన్సీవ్ అయ్యాను అనమాట. ఇంకా నాకు అప్పుడు అనిపించింది మేడం అందుకనే కావాల్సి ఇంక నేను అంతా రెడీ చేసేసారు, అందుకని హ్యాపీగా నువ్వు ఇంకెళ్ళమ్మా, నీకేం ప్రాబ్లం లేదు, నీకు వచ్చేస్తుంది అని చెప్పి నన్ను పంపించేశారు అని చెప్పి నాకు ఆ రోజే అర్థమైంది. మేడం మీరు ఆ రోజు వెళ్ళిపోమని చెప్పారు కదా, ఈ మంత్ వద్దులే నాగలక్ష్మి, నీకు మెడిసిన్ ఏం అవసరం లేదు అని చెప్పి రమణి మేడంతో నాకు ఫ్రూట్స్ ఇప్పించి రమణి మేడం వచ్చారనమాట. రమణి మేడం ప్రెగ్నెంట్ గా ఉన్నారు, అప్పుడు ప్రెగ్నెంట్ గా ఉండి 7th month 9th month లోనే వచ్చారు. మేడం ఫ్రూట్స్ ఇవ్వడానికి వచ్చారు. ఫ్రూట్స్ ఇవ్వడానికి వస్తే మేడం దగ్గర నుంచి నాకు ఫ్రూట్స్ ఇప్పించారు. మేడం కూడా ఆల్రెడీ అక్కడ ఏవో ఫ్రూట్స్ ఉంటే నాకు ఇచ్చారు. ఇంక నీ ఈ పాపకి సక్సెస్ అయిపోద్ది అనేది మేడం తెలిసిపోయినట్టుంది. సంతోషంగా నాకు పంపించినప్పుడు నేను ఇంకేం ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు, ఏంటి మేడం నాకు రాలేదు, ఈ మంత్ ట్రీట్మెంట్ తీసుకున్నాను కదా నాకు ఎందుకు అవ్వలేదు అని కూడా నేను అడగలేదు. అడుక్కోకుండా మేడం సంతోషంగా ఉన్నారంటే చూస్తూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. అది చూసినప్పుడు నాకు ఇంకా మేడం కాన్ఫిడెన్స్ వచ్చిందంటే నాలో మార్పు వచ్చేస్తుంటుంది, నాకు అన్ని బాగా అయిపోయి ఉంటాయి, సర్లే ఇంక మనం వెళ్ళిపోదాం అని చెప్పి నేను హ్యాపీగా ఇంకేం మెడిసిన్స్ తీసుకోకుండా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఇంకా నేను ఇంటి దగ్గర నార్మల్ గానే ఇంకా వదిలేసేసి హ్యాపీగా ఉంటా ఉన్నాను. అప్పుడు 2 months 3 months అయిపోయిన తర్వాత నాకు తెలిసిందనమాట నేను కన్సీవ్ అయ్యానని చెప్పి. తర్వాత వెంటనే మేడం ఫోన్ చేసి చెప్పాను, మేడం ఇట్లా అయింది మేడం అంటే మేడం హ్యాపీగా నవ్వి కంగ్రాట్స్ చెప్పారు. అంటే మేడం ముందే తెలిసిపోయింది ఇంకా వచ్చేస్తుంది అని చెప్పి మా హస్బెండ్ నేను మాట్లాడుకున్నాను అనమాట. అయితే ఇక్కడ ఎలా ఉంటదంటే ట్రీట్మెంట్ చాలా చాలా చక్కగా ఉంటది. మనం నెల్లూరు జిల్లాలో ఉండి మన ఆంధ్రప్రదేశ్ లో ఉండి మనం ఎక్కడికెక్కడికో వెళ్తా ఉంటాం, ఎన్నెన్నో హాస్పిటల్స్ తిరుగుతూ ఉంటాం. ఇక్కడ ఉండే అవకాశాన్ని ఉపయోగించుకోకుండా మనం వేరే వేరే హాస్పిటల్స్ కి వెళ్ళటం అనేది నాకు అనిపించింది వేస్ట్. ఇక్కడ మనం ఉపయోగించుకుని మనం తొందరగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి అంటే వీళ్ళు చెప్పినవన్నీ చేసి మనం మైండ్ సెట్ మార్చుకుంటే కనుక తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అనేది నేను గమనించగలిగాను. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాను కదా, అక్కడ వచ్చేసి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఒక్కసారి డాక్టర్ మీట్ అవ్వాలంటే 1000 రూపీస్, మళ్ళీ సెకండ్ డే ఫాలిక్యులర్ స్టడీ చూపించాలంటే 500 రూపీస్, జస్ట్ 2 minutes వెళ్ళి ఫాలిక్యులర్ స్టడీ చూపించి రావడానికి 500 రూపీస్. కానీ ఇక్కడ అలా ఉండదు, అక్కడ అసలు అంత కష్టంగా ఉండేది. ఇక్కడ ఎలా రిసీవ్ చేసుకుంటారు, స్కానింగ్ గురించి చెప్పాలన్నా మెడిసిన్స్ గురించి చెప్పాలన్నా కూడా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు కూడా స్కానింగ్ మేడం దగ్గరికి వెళ్ళి అడిగేదాన్ని. స్కానింగ్ మేడం శాంతి మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేడం ఎలా ఉంది లోపల, ఎండోమెట్రియా ఎలా ఉంది, నాకు ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఎగ్ పెరుగుతుందా లేదా అంటే నాగలక్ష్మి నీకు ఇలా ఉంది ఇలా ఉందని చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ అక్కడ అంత పెద్ద హాస్పిటల్ కదా, అక్కడ ఒకటి జరిగిందనమాట, మాకు చాలా బాధ అనిపించింది. ఆ హాస్పిటల్ ఏమైందంటే మార్నింగ్ వచ్చి ఒక జూనియర్ డాక్టర్ ఉండేవాళ్ళు స్కానింగ్ చేసే దగ్గర, తర్వాత 10 o'clock తర్వాత వచ్చి సీనియర్ డాక్టర్ ఉంటారనమాట. సీనియర్ డాక్టర్ వచ్చి నాకు ఫస్ట్ మేము మార్నింగ్ వెళ్ళిపోయేవాళ్ళు, ఎందుకంటే చాలా రష్ గా ఉంటుంది ఆ సార్ దగ్గర అని చెప్పి, పెద్ద డాక్టర్ గారు అయినా చాలా రష్ గా ఉంటుంది అని చెప్పి మార్నింగ్ వెళ్ళిపోయేవాళ్ళు. మార్నింగ్ వెళ్ళిపోతే ఆవిడ ఏం చేసింది, స్కాన్ చేశారు. స్కాన్ చేసి ఆమెకి ఎగ్ పెరిగింది అర్థం కాలేదు, పెరగంది అర్థం కాలేదు, కానీ పెరిగిందని రాసింది. తర్వాత ఈ మేడం వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేశారంటే ఎగ్ రప్చర్ అయిందా లేదా అని తెలుసుకునే దానికోసం అని చెప్పి ఐఐ ప్లాన్ చేశారు. నాకు అప్పుడు ఐఐ ప్లాన్ చేసినప్పుడు ఎగ్ పెరిగిందా లేదా రప్చర్ అయిందా లేదా తెలుసుకునే దానికోసం అని చెప్పి అక్కడికి పంపించారు. మళ్ళీ 10 o'clock అబోవ్ పంపించారు. ఆ మేడం చెప్పారు, డాక్టర్ ఆవిడ, నీకు అసలు ఎగ్ పెరగలేదు కదా ఎలా రప్చర్ అవుతుంది అని అన్నారు. అనేసరికి నాకు అర్థం కాలేదు, మరి 3 days నుంచి ఫాలో చేస్తున్నారు, ఎగ్ పెరిగిందని రాస్తున్నారు, ఎగ్ పెరగలేదు అంటున్నారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి నేను మా హస్బెండ్ దగ్గర వచ్చి చెప్పాను. చెప్పి ఇంకా ఆ మంత్ తోనే మేము అక్కడ స్టాప్ చేసేసాం. ఇక్కడ నాకు అసలు అలాంటిది ఏమీ ఉండదు. ప్లస్ మేడము మనకి ఫోన్ చేసి మాట్లాడతారు. నాకైతే 3 times ఫోన్ చేసి మాట్లాడారు. ఎలాగంటే నేను ఫీల్ అవుతున్నానేమో, మధ్యలో బాగా బాధపడుతున్నానేమో, అంటే 2 years అయిపోయింది కదా మేడం, 1 year లో చేస్తా అన్నారు, కానీ నేను మార్చుకోలేకపోతున్నాను మైండ్ సెట్. నాకు మైండ్ సెట్ లోనే ఉంది అనేది మేడం తెలుసు, ఎగ్ పెరుగుతుంది, పాలకుల సైజు మంచిగా వస్తుంది, బాగుంది, కానీ ఈ అమ్మాయి మైండ్ సెట్ మారట్లేదని చెప్పి నేను ఈవినింగ్ 5 o'clock వరకు ఉంచి మాట్లాడేవాళ్ళు మేడం, సపరేట్ గా కూర్చోపెట్టి
మాట్లాడేవాళ్ళు, కొన్ని స్టోరీస్ చెప్పేవాళ్ళు, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పేవాళ్ళు. రిసీవ్ చేసుకోగలిగేదాన్ని కానీ మైండ్లో ఉన్నదాన్ని తీసేయలేకపోయేదాన్ని. చాలా కొంచెం టైం పట్టింది నాకు. ఎందుకంటే నేను ఆ 7 years బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయాను కాబట్టి నాకు వెంటనే తీసుకోలేకపోయాను అనమాట. ఆ తర్వాత నాకు మేడం ఫోన్ చేసినప్పుడు, అంత పెద్ద మేడం, అంత బిజీగా ఉండే మేడము నాకు మా ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుతున్నారంటే వాళ్ళు మన పైన ఎంత కేర్ తీసుకుంటున్నారు, అంటే మనం ఖచ్చితంగా చేస్తారు అనేది మా హస్బెండ్ అంటా ఉన్నాడు. నీకు ఇప్పటికి ఆ నమ్మకం వచ్చింది, నాకు ఎప్పుడో వచ్చేసింది దాని గురించి అని చెప్పి నాకు మేడం వాళ్ళు చేస్తారు అని అంటే, ఇంకప్పుడు మా హస్బెండ్కి కొంచెం ఆలోచిస్తూ ఉండేవాళ్ళు, చేస్తారా చేయరా అవుతుందా. ఎప్పుడైతే మేడం అలా మాట్లాడి వివరంగా చెప్తా, నాగలక్ష్మి నీకు అవుతుంది ఖచ్చితంగా, ఏం ప్రాబ్లం లేదు, నీకు దగ్గరకు వచ్చేసావు, నువ్వు ఇంకా నీకు అన్నం ఉడికిపోతా ఉంది అని అట్లా ఎగ్జాంపుల్తో సహా నాకు చెప్తా ఉండేవాళ్ళు. సరే మేడం, నేను మాక్సిమం నేను నా మైండ్ సెట్ మార్చుకునేదాన్ని ట్రై చేస్తాను, ఇంకా నేను ఏమి ఎక్కువగా ఆలోచించను అని చెప్పి చెప్తా ఉండేదాన్ని, కానీ కొంచెం తీసేయలేకపోయేదాన్ని. ఎప్పుడైతే వదిలిపెట్టేశానో ఆ వదిలిపెట్టేయడంతోనే నాకు సక్సెస్ అనేది వచ్చేసిందండి. మేడం నన్ను రెడీ చేసేసారు, రెడీ చేసేసి మైండ్ సెట్ పరంగా, హార్మోన్స్ పరంగా అన్ని రెడీ చేశారు. నేను కూడా వదిలిపెట్టేశాను. వదిలిపెట్టేసేసరికి నాకు ఇంకా సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత ఇక్కడికి రాలేకపోయాను, కానీ అక్కడే మైసూర్లోనే ఉన్నాను. మా హస్బెండ్ ఇప్పుడు మైసూర్లో జాబ్ చేస్తున్నారు. మైసూర్లోనే ఉన్నాను. మైసూర్లోనే ఒక 7 months ట్రీట్మెంట్ తీసుకుని మేడం దగ్గరికి వచ్చాను. ఎందుకంటే ఇక్కడే మళ్ళీ డెలివరీ చేసుకోవాలి, నాకు వీళ్ళ దగ్గరే నా బేబీ సేఫ్గా వస్తుంది అనే ఒక నమ్మకంతో నేను ఇక్కడికే వచ్చాను. అత్తయ్య వాళ్ళు ఇక్కడే ఉన్నారని చెప్పి ఇక్కడికే వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని ఈ 2 months నాకు బాయ్ బేబీ పుట్టారు. ఇప్పుడు అంత బాగుంటది ఇక్కడ, మీరు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోండి, తొందరగా సక్సెస్ అయిపోద్ది. కాకపోతే వాకింగ్ చేయాలి, ప్లస్ యోగ నిద్ర, మెడిటేషన్ చేసుకోండి. తొందరగా మీకు డైట్ అనేది ఇంకా మీ ఇష్టం, అది మీకు కొంతమందికి ఇష్టం ఉంటుంది, ఇష్టం లేకపోవచ్చు, కానీ మెడిటేషను, యోగ నిద్ర, వాకింగ్ ఇవి బాగా నాకు ఉపయోగపడి, ప్లస్ నెగిటివ్ థాట్స్ ని వదిలిపెట్టేస్తే మీరు సక్సెస్ అవుతారు. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత షాక్ అయిందవా, దాన్ని ఎట్లా తీసుకోగలిగావు? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అది కూడా మాకు కొంచెం ఎట్లా ఉండిందంటే మేడం, ప్రెగ్నెన్సీ రాగానే మా హస్బెండ్ 2 times 3 times చెక్ చేసుకుంటున్నారు, కానీ నాకు అలా లేదు. ఎందుకంటే మీరు ఆ రోజు నవ్వుతో పంపించారు, అంటే మేడం నన్ను రెడీ చేసేసారు, ఆమెలో ఆ కాన్ఫిడెన్స్ నేను చూసి నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా నాకు వచ్చింది అనేది నమ్మకం ఉంది. మీరు ఛాన్సాలు చెప్పారు, కొంతమందికి ట్రీట్మెంట్ ఆపేసిన తర్వాత సక్సెస్ అవుతుంది అని అన్నప్పుడు దానికోసం ఎదురు చూడకుండా వదిలిపెట్టేసినప్పుడే మీకు సక్సెస్ అవుతుంది అని చెప్పారు. అది నేను తీసుకోగలిగాను. తీసుకుని నేనేం ఆశ్చర్యపోలేదు, నాకు వస్తుందని తెలుసు. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే చాలా మంది తనే చెప్తున్నారు, వాళ్ళ హస్బెండ్ కి ఇట్లా ఉన్న ఇది అవునా ప్రెగ్నెన్సీనా, కానీ ఆమె డైట్ ఎక్సర్సైజ్ గురించి చెప్తున్నారు. ఆ వీడియో చూసి ఆమెలో వచ్చిన ఆ మార్పు అనేది బాగా గమనించేస్తున్నాను. సో లాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు నా మెథడ్ ఎట్లా ఉండదు, ఇవన్నీ బాగుంది, ఇక ట్రైన్లో ఎక్కి కూర్చునేస్తావు, నువ్వు జస్ట్ కూర్చొని ఉంటే చాలు, నువ్వు పోయి చేరిపోతావు, నువ్వు మధ్యలో దిగకూడదు. అది ఒకటే. ఆమె లేదంటే ఫస్ట్ ఆ చేంజెస్, తనలో వచ్చే మార్పు, తన నెగటివిటీని కొంచెం వదిలిపెట్టేసేసింది. ఆ వీడియోస్ చూసి ఆమెలో వచ్చిన మార్పు మాత్రం ప్రాబ్లం ఏంటి అనేది మనమే తెలుసుకోగలుగుతామండి. ఎక్కడ ఉన్నారు మీరు, అసలు ఏ ఆహారం తీసుకుంటే ఏ ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది మేడం చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకున్న ప్రాబ్లం ఏంటో ఫస్ట్ ఇక్కడ తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత దానికి ఎలాంటి డైట్ తీసుకుంటారు, ఎలాంటి వ్యాయామం చేస్తే బాగుంటుంది అనేది అంత వివరంగా ఉంది, చాలా బాగా క్లియర్ గా ఉంది. ఆ వీడియోస్ మీరు అబ్జర్వ్ చేసి మీరు కనుక ఫాలో అవుతే కనుక మీరు తొందరగా తీసేసుకుంటారు బేబీని, అంత టైం పట్టదు. అదే ఈమెయిల్లో హైలైట్ ఎందుకు డిలే అనేది, నాకు రావడం కష్టం. ఎందుకంటే నాకు ఎగ్ రావడం అప్పుడు వరకు ట్రాక్ రికార్డ్ ఏంటంటే ఎగ్ రాలేదు. సో కొంత టైం తీసుకొని ఆమెకి బాగా ఎగ్ వచ్చినా కూడా దిగట్లేదు. ఇది నేను కాబట్టి ప్రతిసారి ఆమెతో మాట్లాడి ఆమెకి ఆ పాజిటివిటీ, ఆ పాత దాన్ని వదిలిపెట్టేసేసి, డౌట్ వదిలిపెట్టేసేసి ఇంకా ఆమెని పాజిటివ్గా తీసుకోవడం రావడమే, అదే అక్కడ టైం తీసుకుంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడేటప్పుడు చూసేటప్పుడు ఆ టైం కానీ తగ్గించగలిగితే, కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఆ టైం మనం ఫోర్స్ చేసి ఒత్తిడి పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ మార్పు రాదు. ఆమెలో ఆ మార్పు ఖచ్చితంగా వచ్చేసింది కాబట్టి
ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఆమె అక్కడ ఉన్నా కూడా ఫోన్లో ప్రతి రిపోర్ట్ చెప్తుంది, లేకపోతే కొంతమంది అంటారు నేను వచ్చేసేదా నాకేమవుతుంది అటువంటిది ఇంత కూడా లేదు. లేదు మేడం, చాలా కొంచెం టెన్షన్ ఉంటుందండి. 3 months అట్లా వచ్చినప్పుడు హార్ట్ బీట్ వస్తుందా రాదా, బేబీ ఎలా ఉంటుంది, అలాంటివన్నీ పక్కన నుంచి చూసే వాళ్ళకి జెంట్స్కి అయితే చాలా భయం ఉండేదేమో. మా హస్బెండ్ని చూశాను నేను, ఆయన చాలా కంగారు పడతా ఉండేవాళ్ళు. కానీ నాకు మాత్రం నేను ఈ వీడియోస్ చూసినందువల్ల చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నార్మల్గా అయితే నేను చాలా భయస్తున్నాను. అసలు ఇలా మాట్లాడుతున్నానంటే మేడం గారి కౌన్సిలింగ్ వీడియోస్ చూసి నాకు ధైర్యం కానీ నన్ను నేను మార్చుకోవటం కానీ అట్లా చేసుకోగలిగాను. తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా 3 months 5th month అయినా మళ్ళీ స్కానింగ్ వరకు కూడా కొంచెం చాలా మందికి భయం ఉంటుంది. ఎలా ఉంటుందో, అన్ని అవయవాలు ఏర్పడితే లేదు, హార్ట్ బీట్ వస్తుందో లేదో అట్లా భయం ఉంటుంది కదా. నాకు అసలు కొంచెం కూడా భయం అనిపించలేదు. ఎందుకంటే అంత టెన్షన్ పడే నేను అలా ధైర్యంగా ఉన్నాను అంటే వీళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్ తనల్ని తన ఒప్పుకోగలిగింది. ఆ మార్పుని, శారీరకంగా వచ్చే మార్పు, మానసికంగా వచ్చే మార్పుని, ఇదే నిజమైన మనం అంటే మళ్ళీ ఈమె కొత్తగా పుట్టాను, మంచి తల్లిగా తనల్ని మార్చుకునింది. కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది నేనంట నువ్వు 1 year అవుతుంది, ఇంకొక 1 year అయినా కూడా ఇట్స్ ఓకే. కానీ మనకి ఈమె అంత టైం తీసుకునింది. ఈమె వీడియోస్ మళ్ళీ చూసి, ఈమె స్టెప్స్ని మళ్ళీ చూసి మనం ఆలోచించడం అంటే వదిలిపెట్టడం అనేది ఒక్కొక్కసారి కష్టంగా ఉంటుంది. కానీ దాని మీద ధ్యాస పెట్టి కొన్ని రోజుల్లో వదిలిపెట్టేసేయడం వీలవుతుంది. ఇట్ ఈస్ డెఫినెట్లీ పాసిబుల్. కానీ దానికి ఓపిక, ఖచ్చితంగా ఆ బాధ్యతని తీసుకొని ఓపిక చేసుకుంటే ఖచ్చితంగా వదిలిపెట్టడం పెద్ద విషయం కాదు. ప్రతి వాళ్ళు కూడా అంటే ఆమె లాస్ట్ చెప్పింది చాలా సంతోషం. ఎందుకంటే మాకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఈమె మెంటల్గా బాగా ఫ్రీ అయిపోయింది. ఖచ్చితంగా కన్సీవ్ అయిపోతుంది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నా ఇది ఏంటంటే మందులు కూడా అవసరం లేదు. ఎందుకంటే అంత ఈజీ, ఆ పరిస్థితి అట్లా ఉంది. మీరే గమనించండి, నాకు ఫస్ట్లో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎగ్ లేదు, నీకు ఎగ్ క్వాలిటీ లేదు, ఎగ్ పెరగదు, ఎగ్ రాదు. నేను 4, 5, 6 హాస్పిటల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్ వాళ్ళందరూ చెప్పినప్పుడు అదే మాట చెప్పారు. కానీ ఇక్కడ ఒక ఇంజెక్షన్ ఇవ్వలేదు నాకు. న్యాచురల్ టాబ్లెట్లు, సిసిక్యూ నార్మల్ టాబ్లెట్లకే ఎగ్ పెరుగుతా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీలో అసలు ఏ టాబ్లెట్ వాడకుండానే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అంటే ఆ మార్పు అనేది ప్రతి ఒక్కరు తెచ్చుకోగలగాలి. ఇంకొకటి ఏమనేవాళ్ళంటే, నేను మైసూరు నుంచి ఎవ్రీ మంత్ వస్తా ఉండేది. మైసూరులో నేను అక్కడ 3 o'clock ట్రైన్ ఎక్కితే మార్నింగ్ ఇక్కడికి తిరుపతిలో దిగి 6 o'clock మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ రావడం 10 o'clock అయ్యేదనమాట. అప్పుడు అందరూ అంటా ఉండేవాళ్ళు, ఎందుకు ఇక్కడ కూడా ఉన్నాయి కదా మంచి హాస్పిటల్స్, నువ్వు అంత దూరం వెళ్తున్నావు ఎందుకు, ప్రతి మంత్ అంత అక్కడికి వెళ్ళి చూపించుకోవాలా, అంత జర్నీ ఎలా చేస్తున్నావు అంటే నేను వాళ్ళకి ఆన్సర్ చెప్పడానికి ఇష్టపడేదాన్ని. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు నేను తీసుకునే ట్రీట్మెంట్ ఏంటి, ఇక్కడ ఎలా జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి నేను నవ్వి ఇంకా వెళ్ళిపోయేదాన్ని, వచ్చేసేదాన్ని. కానీ ఎవ్రీ మంత్ మేడం వాళ్ళకి ఫోన్ చేసి, మేడం ఇలా వచ్చింది, నన్ను రమ్మంటారా అని అడిగి, ఫోన్లో కూడా ఎప్పుడు కూడా మనకి ఆన్సర్ చేస్తారు ఇక్కడ. అదే వేరే హాస్పిటల్స్లో అయితే అసలు మనకి వివరంగా చెప్పరు, టాబ్లెట్స్ గురించి చెప్పరు. ఇక్కడ ఇంకొకటి, సునీత అనే ఒక పాప ఉంటుంది మెడికల్ షాప్లో, తను ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే చక్కగా వివరంగా రాసి ఆ టాబ్లెట్ ఎందుకు పనిచేస్తుంది అని కూడా చెప్తుంది. అంటే దాని ఇంపార్టెన్స్ తెలిస్తేనే కదా మనం టాబ్లెట్ వేసుకోగలుగుతాం. లేదంటే ఈ రోజు వద్దులే, బద్ధకంగా ఉంది, లేదంటే బయటికి వెళ్ళి వచ్చాం, టైర్డ్ అయిపోయాం, ఈ టాబ్లెట్ వద్దులే, రేపు వేసుకోవచ్చులే అనిపిస్తుంది. దాని ఇంపార్టెన్స్ తెలిసినప్పుడు మనకేమనిపిస్తుంది, దానికోసం పనిచేస్తుంది కాబట్టి ఎంత టైర్డ్ అయినా సరే ఆ టాబ్లెట్ వేసుకోవాల్సిందే అనేది మనకి తెలుస్తుంది కాబట్టి వేసుకుంటాం. ఆ పాప మాత్రం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అట్లా మీరు అన్ని కనుక్కోండి, ప్రతి ఒక్కటి కూడా వివరంగా అడగండి. అడిగి తెలుసుకొని తొందరగా ఫాలో అవుతే మీ అందరు తొందరగా తీసేసుకుంటారు బేబీని, అంత టైం కూడా పట్టదు. నాకు మధ్యలో ఒకసారి చికెన్ పాక్స్ వచ్చి 6 months లేట్ అయిపోయింది. మేము బెంగళూరు నుంచి మైసూరు షిఫ్ట్ అయ్యాం అనమాట. లేకపోతే ఇంకా ముందే అప్పటికి నాకు గడ్డలుగా పడిపోతా ఉండింది. ఆ టైంలోనే సక్సెస్ అవ్వాల్సింది, చికెన్ పాక్స్ ఇద్దరికి వచ్చేసింది. ఆ ఇద్దరికి రావడం వల్ల ఇన్ఫెక్షన్ ఉంటుందని చెప్పి మేడం ఒక 3 months మెడిసిన్ ఆపేసి మళ్ళీ 3 months తర్వాత అట్లా 6 months, అందుకని 2 years 2.5 years నాకు అలా పట్టింది అనమాట. మధ్యలో ఫీవర్ రావడం అలా లేకుండా ఉన్నట్లయితే 1 year లోనే మాకు ఇదైపోయింది. అది వన్ మోర్ టైం గురించి చెప్పేటప్పుడు, టైం అనేది జస్ట్ పక్కన పెట్టేసింది. వాళ్ళకి 3 months వచ్చింది, వీళ్ళకి 1 year నుంచి. టైం ఇస్ నాట్ ఎ మ్యాటర్ అట్ ఆల్. అంటే ఒక్కొక్కళ్ళు ఇది ఒక జర్నీ, ఇది ఒక ప్రయాణం.
సో ఒక్కొక్కళ్ళు మనకి ఉండే దీని ప్రకారం కొంచెం ముందు వెనకాల అవుతుంది, కానీ ఖచ్చితంగా మనం అంతా మన బిడ్డని తీసుకుంటాం. బిడ్డని తీసుకునే ముందు మానసికంగా చాలా కాన్ఫిడెంట్గా, హ్యాపీగా, ఇదే నిజమైన గోల్ మనకి. ప్రెగ్నెన్సీ అనేది, మంచి బిడ్డ అనేది జస్ట్ ఇట్ ఈస్ ఎ బై ప్రోడక్ట్ వచ్చేస్తుంది. కానీ దీంట్లో తొందరగా కావాలి, ఆ తొందర అనే మాట చెప్పేటప్పటికి నాకు చాలా బాధ అనిపించేస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేస్తాను, నా వల్ల కాదు, ఆ తొందర నాకు ఇప్పుడే కావాలి అనేది ఎందుకంటే వదిలేస్తే ఇక్కడ ఈ జరిగే పద్ధతి ఎట్లా అంటే, నువ్వు పాలకు తోడేసి దాన్ని పట్టించుకోబాక, అయ్యో నీకు ఖచ్చితంగా వస్తుంది అది. ఆ పాలు తోడేయడం ఎంత సత్యమో అంత ఇది ఈ ప్రెగ్నెన్సీ రావడం. ఇప్పుడు ఈమె కూడా అదే దానికి ఎగ్జాంపుల్. అది చూసి చూసి మనకు అర్థం అయిపోతుంది, ఈమెకి ఖచ్చితంగా వస్తుంది అంతే, ఈమెకి మందులే అవసరం లేదు ఇంకా అనేది తెలుసుకోగలిగే పరిస్థితి మీ పొట్టి వాళ్ళని చూసి చూసే నేను తెలుసుకున్నా. కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకొని, ఇది ప్రశాంతంగా ఉండేటప్పుడు ఈజీగా వచ్చేది. మనం తొందరగా పోవాలి, తొందర పడే కొద్దీ అక్కడ జరగాల్సింది జరగదు. రాకింగ్ చైర్ లాగా మనం కదులుతూనే ఉంటాం, ఒక ఇంచు కూడా ముందు పోదు. అందుకని ఆ తొందర, టైమింగ్ అన్ని పక్కన పెట్టండి. సంతోషంగా మనలో వచ్చే మార్పు, ఎందుకంటే స్లోగా వచ్చినట్టే ఉంటే టైం అయినట్టే ఉంటుంది. ఒక స్టేజ్ వచ్చినప్పుడు అది ఫాస్ట్ అయిపోతుంది, అంటే దాని పేస్ అది తీసుకుంటుంది. అందుకనే ఈ టైము ఇంకోటో ఇప్పుడు మనకి ఇది లేదు. టైంతో సంబంధం లేకుండా మనలో మనం మార్చుకొని మంచిగా మనల్ని కాన్ఫిడెంట్గా ఒక తల్లిగా ఉన్నప్పుడు దానికి అది పెద్ద ఇది ఏం కాదు. దాంతో పోల్చుకుంటే ఏది కూడా పెద్ద విషయం కాదు. దానికి ఆమె ఇచ్చిన ఖరీదు ఏంటంటే, ఆమె ఓపిక్గా చేసిన డయట్, ఎక్సర్సైజ్, ఆ వీడియోస్, తర్వాత దాన్ని చాలా ఒక్క విషయం, దాన్ని వదిలిపెట్టడం, ఆ బాధపడడం, ఎదురు చూడడం, వదిలిపెట్టడం, అక్కడ టైం. కొంతమందికి, అందరికి అట్లనే కాదు, కానీ ఆ టైం తీసుకొని దాంట్లో కూడా వచ్చేసిన తర్వాత చాలా ఈజీగా వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏం ప్రాబ్లం అనేది లేదు. అదే ఒకటి, ఆ బాధ, టెన్షన్, లేకపోతే ఇన్నేళ్ళు అయిపోయింది ప్రెగ్నెన్సీ, ఇన్నేళ్ళు ప్రెగ్నెన్సీ రాకుండా వచ్చిందే, అది ఏదో పెద్ద కష్టమైన విషయం ఇంకా చూస్తారా. అది ఆమెకి అంత లేదు, మాకు లేదు, తెలుసు. ఎందుకంటే ఎట్లా తయారు చేస్తున్నాము, ఎట్లా వచ్చింది కాబట్టి అది ఈజీ. అందరు ప్రెగ్నెన్సీ లాగానే, కాకపోతే మనమేంది, మంచి బిడ్డని మనం తీసుకుంటాం. మన బేబీ మనతో, ఆమె ఎక్కడ ఉన్నా ఇక్కడ మేము ఉన్నాం సపోర్ట్ చేసేదానికి, అది ఆమెకు కూడా తెలుసు. అందుకని ఆమె మైసూర్లో ఉన్నా కూడా పాపం జ్యోతి మేడం ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేవాళ్ళు. ఏ ఇన్ఫర్మేషన్ కావాలని ఫోన్ చేసినా కూడా మేడం రెస్పాండ్ అయ్యేవాళ్ళు. నేను పంపించినవి అన్ని డాక్యుమెంట్స్ చూసి మళ్ళీ ఈవినింగ్ నాకు మేడం కనుక్కుండి అంత మెడిసిన్ పెట్టేవాళ్ళు. మేడం మాత్రం నాకు బాగా సపోర్ట్ చేశారు, జ్యోతి మేడం. సో కాబట్టి అందరూ కూడా ఇప్పుడు మీద మేడం, జ్యోతి మేడం, డాక్టర్ సుజాత, తర్వాత స్టాఫ్, కౌన్సిలర్స్ అందరూ కూడా, ఎందుకంటే మీ గురించి డిస్కస్ చేసుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు జీతం తీసుకుంటున్నారు, అదంతా ఉంటుంది, కానీ అందరికీ ఏంది, అసలు ఎవరు బయట అయితే ఎవరు కూడా కొంచెం కూడా చెప్పరు మేడం. అసలు ఓన్లీ మెడికల్ షాప్ లోకి వెళ్తాము, మెడిసిన్ తీసిస్తాము, అది ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది కూడా మనకు తెలియదు. తెచ్చుకున్నాము, వేసుకున్నాం, కానీ ఆ ఒక్క మెడిసిన్ వల్ల మనలో అనేది ఏం జరగదు. ఫుడ్ ప్లస్ కొంచెం వ్యాయామం ప్లస్ మెడిటేషన్ అవన్నీ చేసినప్పుడే, అంటే నన్ను మీరు గమనించి ఉంటే, నేను చెప్పిన పాయింట్స్ గమనించి ఉంటే ఎంత మార్పు అనేది మీకే అసలు అర్థం అవుతుంది అనమాట. అంటే నేను ఇంకా అసలు నాకు పిల్లలు పుట్టరు అనే ఒక డెసిషన్కి వచ్చేసిన సిచ్యువేషన్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక బాయ్ బేబీని తీసుకోగలను. నాకు బాగా బాయ్స్ అంటే ఇష్టం అనమాట. బాయ్ బేబీయే కావాలి అని అనుకున్నాను. నాకు నిజంగా అనుకున్నట్లుగానే బాయ్ బేబీ పుట్టాడు. నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్న దగ్గర నుంచి కూడా నాకు మగపిల్లలు, మా ఇంట్లో మేము 4 అమ్మాయిలమే, మగపిల్లలు లేరనమాట. నాకు అందుకనే బాబు అంటే ఇష్టం, బాబు పుట్టాలి కంపల్సరీ అనుకుని ఒక సంకల్పం చేసుకోమని మేడం వాళ్ళే, అది కూడా మీరు ఎంత అయితే నమ్మకంగా చేసుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది అనేది మైండ్ తీసుకువచ్చింది కూడా వాళ్ళే అనమాట. అంతలాగా నా థాట్స్ మార్చేస్తా ఉంటారు. చాలా థ్యాంక్ యూ. అలాగే మేడం గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇలాగే 100 above years మేడం మంచిగా ఉండాలని మీ అందరు ప్రార్థనలో పెట్టుకోండి. అట్లాగే ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఒక గొప్ప ఛాన్స్.
ఆ ఛాన్స్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. బయట హాస్పిటల్స్లో నేను చూసిన దాంట్లతో పోల్చుకుంటే వేస్ట్ అని చెప్పొచ్చు, ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ మేడం.